leaders how to get registration link and how to get download your Ocean app from your upline. మీ అప్లైన్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ లింక్ ఏ విధంగా తీసుకోవాలి, లేదా ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయి ఉంటే మీ అప్లైన్ నుంచి ఏ విధంగా మీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి, ఇది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ మీ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఆల్రెడీ డౌన్లోడ్ చేసుంటే మీ యాప్ని ఓపెన్ చేయండి. యాప్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు డాష్బోర్డ్ ఈ విధంగా బాటంలో హోమ్ కేటగిరీ మెంబర్ అకౌంట్ కార్ట్ ఉంది. మెంబర్ని టచ్ చేయండి. మెంబర్ టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మీ నేమ్ వస్తుంది, మీరు ప్రైమ్ వస్తుంది, అదేవిధంగా లైఫ్ టైం వ్యాలిడిటీ అని వస్తుంది. మస్టర్డీలో లైన్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అని వస్తుంది, చూడండి. ఒకసారి మీ డీటెయిల్స్ని గమనించండి. అదే కింద రెఫరల్స్ ఉంది కదా, రెఫరల్ని టచ్ చేయండి. టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. వచ్చిన దాంట్లో రెఫరెండ్ రివార్డ్స్ అని చెప్పి ఇలా వస్తుంది. మీ యువర్ రెఫరల్ కోడ్ వస్తుంది, యువర్ రెఫరల్ లింక్ వస్తుంది. రెఫరల్ లింక్ ఏ విధంగా పంపించాలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. నేనైతే వాట్సాప్ని ఉపయోగిస్తున్నాను. వాట్సాప్ని టచ్ చేస్తాను, ఐకాన్. వాట్సాప్ ఐకాన్ టచ్ చేస్తాను. వాట్సాప్లోకి వెళ్ళాను. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా వస్తుందాన్ని ఇలా సెండ్ చేశాను. సెండ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ లింక్ కోడ్ కనిపిస్తుంది మీ యొక్క రెఫరల్ కోడ్ మీద. ఇది నా రెఫరల్ కోడ్ కాబట్టి మీరు మీ యాప్లో మీ రెఫరల్ కోడ్ వస్తుంది. ఇలా మనకి రెఫరల్ కోడ్ కనిపిస్తుంది విత్ రిజిస్ట్రేషన్ లింక్తో పాటు, మీరు గమనించండి. దాని తర్వాత రెఫరల్ కోడ్ తర్వాత ఆండ్రాయిడ్ యాప్ వస్తుంది. మీకు ఆండ్రాయిడ్ మొబైల్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆండ్రాయిడ్ యాప్లో దీన్ని యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని లింక్ ఇక్కడ కింద డౌన్లో ఉంది. దాని డౌన్లో iOS యాప్ స్టోర్ ఎవరికైనా యాపిల్ ఫోన్ ఉంటే వాళ్ళు ఇక్కడ దీన్ని యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి కింద లింక్ ఉపయోగపడుతుంది. అది మీరు టచ్ చేయకండి ఎవరు కూడా. ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్నవారు ఆండ్రాయిడ్ మొబైల్ లింక్ మాత్రమే టచ్ చేయండి. రిజిస్ట్రేషన్ లింక్ అని చూస్తారు కదా, ఆ లింక్ని మీరు ఫస్ట్ మీ యొక్క యాప్ నుంచి పంపించిన తర్వాత లింక్ టచ్ చేయమని చెప్పండి. ఇలా లింక్ టచ్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. వచ్చిన దాంట్లో మీ కింద ఎవరైతే రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చి కింద ఉన్న బ్లాక్ బాక్స్ పైన ఉన్న సైన్ ఇన్ దాన్ని టచ్ చేయాలి. సైన్ ఇన్ టచ్ చేయగానే నెక్స్ట్ వాళ్ళకి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత 6 నెంబర్స్ వస్తాయి. 6 నెంబర్స్ని కూడా అక్కడ 6 బాక్స్లో ఇచ్చి వెరిఫై కొడితే, సబ్మిట్ కొడితే అలా ఆల్రెడీ మీ డౌన్లో రిజిస్ట్రేషన్ అయిపోతారు. ఇది రిజిస్ట్రేషన్ అయ్యే విధానం. నెక్స్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా అని చెప్పని కూడా ఒకసారి బ్యాక్ వెళ్దాం. ఆండ్రాయిడ్ యాప్ ఉంది కదా, మీరు పంపించాలి. మీరు పంపించిన దాంట్లో ఆల్రెడీ వాళ్ళు రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటే, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత యాప్ మీరు పంపించిన లింక్లోంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మీరు పంపించిన ఈ యొక్క లింక్ నుంచి వాళ్ళు యాప్ని ఆండ్రాయిడ్ యాప్ అని ఉంది, ఆ పక్కన ఉన్న బ్లూ లైన్స్ 2 లైన్స్ టచ్ చేయాలి. ఇలా టచ్ చేస్తే అక్కడ ఇలా వస్తుంది. అంటే ఆల్రెడీ నేను యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఓపెన్ అని వచ్చింది. మీరు ఎవరికైతే పంపిస్తారో వాళ్ళకి ఇక్కడ ఏమొస్తుంది, ఇన్స్టాల్ అడుగుతుంది. ఇన్స్టాల్ కొట్టిన తర్వాత యాప్ డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ ఏదైనా చేయాలనుకుంటే మీరు ఒకవేళ అప్లైన్ అయితే మిమ్మల్ని అడిగి చేయమని చెప్పండి. మీ యొక్క అబ్జర్వేషన్లో, మీ యొక్క పర్యవేక్షణలో చేయమని చెప్పండి. అంటే ఏది పడితే కొత్తగా టచ్ చేస్తే మళ్ళీ మీ టీం అయితే వాళ్ళు మళ్ళీ మైనస్ అవుతారు కాబట్టి జాగ్రత్తగా ఇచ్చేసేటప్పుడు కొంచెం ఆలోచించి స్టెప్ బై స్టెప్ చేయండి. ఓకేనా. ఇది యాప్ డౌన్లోడ్ చేసుకునే విధానం. ఫస్ట్ రిజిస్ట్రేషన్, నెక్స్ట్ యాప్ డౌన్లోడ్, ఈ విధంగా దీన్ని ఫాలో అవ్వాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. నేను మీ టీఎస్ఆర్.